ఓడి అమ్మ, ఏటి గౌరవం! ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నారా? ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం మా ఛానల్కి ఎంతో హానికరం. అందుకే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. దేవుడా, ఓ మంచి దేవుడా, ఇక నుంచి మా వీడియోలు లేట్ అవ్వకుండా చూడు స్వామి. అలాగే ఎగ్జామ్స్ రాయడానికి నేను వైజాగ్ వెళ్తున్నాను. ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులు వచ్చేలా చూడు స్వామి. మన బిట్టుగాడికి ఫోన్ చేద్దాం. ఆడికి ఎక్కడొచ్చిందో ఎగ్జామ్ సెంటరు. ఏటి ఈ సొల్లుగడి ఫోన్ చేస్తున్నాడేటి? మళ్ళీ ఏం లేదురా. ఏం లేకపోతే ఇంకెందుకు, ఫోన్ పెట్టేనా? ఎకసకాలు చేసింది చాలు కానీ నీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడొచ్చింది? నాకా వైజాగ్లోనే, మద్దెలపాలెం. మరి నీకో? నా సెంటర్ కూడా వైజాగేరా. అదే ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? నేనా, మా మాయాలో వైజాగ్లో ఉంటున్నారు కదా, పరీక్షలు అయ్యేదాకా అక్కడే. అరే, నేను కూడా నీతో ఉంటారా ఎగ్జామ్స్ అయ్యే వరకు? ప్లీజ్ రా, మీ మా ఆయన అడగరా, ఎలాగోలా అని అడగరా. మాకు ఈ బొంగులో వ్యాపారం ఎందుకు? ప్లీజ్ రా బిట్టు, ప్లీజ్ ప్లీజ్, ఏదో ఒకటి చేసి మీ మావయ్యని ఒప్పించరా. సరేలే కానీ అంత అతి చేయకురా బాబు, చూడలేకపోతున్నాం. సరేరా, రేపు కనుక ఎగ్జామ్స్లో నాకు స్టేట్ ఫస్ట్ కనుక వస్తే దీని అంతటికీ కారణం నువ్వే అని చెప్తాలేరా. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే, రేపు ఉదయాన్నే బొక్కరకు రెడీ అయిపో. ఒరే, బొక్కలో కారులో గట్రా రానురా బాబు, నేను ఏదైనా ట్రైన్కి వెళ్దాంలే. నీకు దండవరా బాబు, కారు బస్సు కాదు, బొకారో ఎక్స్ప్రెస్కి వెళ్దామని. ఓ అలాగా, అలాగైతే ఓకేరా. ఏటల్డు రారా. ఏటి మీ నాన్న రాలేదేటి? లేదు మాయా, నాన్నకి పనుండి రాలేదు. నేను మా ఫ్రెండ్తో వచ్చాను, చెప్పాను కదా మళ్ళీ అని, అది వీడే. ఏమా బాగున్నావా? బాగున్నాం మావయ్య గారు. సరే, పైన పెంట్ హౌస్ రూమ్ ఉంది, మీ ఇద్దరు అక్కడ ఉండండి, మీకు కంఫర్ట్గా ఉంటుంది. సరే మాయా. అరే అన్నట్టు, ఈ అపార్ట్మెంట్లో ఓనర్స్ బ్యాచ్ కొంచెం తేడా ఉన్న, ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉండండి. సరే మాయా. అంటే మాయకి మా గురించి ఏది తెలియదు అనమాట, మేము వాళ్ళకన్నా తేడా. మా ఇంటి ఓనర్కి అన్నీ చెప్పుంచాను. అలాగే మాయా, ఆ మాత్రం తెలీదా? ఒరేయ్, మీకు అంత ప్రత్యేకించి ఎందుకు చెప్పానంటే, వాడు కక్కుర్తికి బ్రాండ్ అంబాసిడర్ లాంటోడు. అలాగే మాయా. ఈయనే చిదంబరం. అపార్ట్మెంట్లో అందరూ ఈయన్ని కక్కుర్తి చిదంబరం అంటారు. చేసే పనిలో లాభం లేదే ఏమీ చేయడు. ఏండే సుందరం గారు, సుందరం గారు. ఏటి ఏమైందండి ఇలా వచ్చారు? అబ్బాబ్బాబ్బా, ఈ పండుగలు ఎవడు కనిపెట్టాడు గాని ఎక్కడ లేని ఖర్చులన్నీ ఉంటాయండి. ఏటి చేస్తామండి, పండగ అన్న తర్వాత తప్పదు కదా. ఉగాది వచ్చేస్తుంది, మామిడికాయలు, యాప పువ్వు, చెరుకు ముక్కలు, పూజ సామాన్లు అన్నీ కొనాలి. అవునండి, రేట్లు బాగా పెరిగిపోయాయి. ముందు రోజైతే అస్సలు కొనలేము. ధరలేమో వైజాగ్లో ఎండలు మండిపోయినట్టు మండిపోతున్నాయి. రేట్లు పెరగడం కదండి సుందరం గారు, అందరూ దోపిడీ చేయడం మొదలెట్టేశారండి. దోపిడీ